తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్లను లెక్కిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని అటు కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల్లో మెజారిటీ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పలు చోట్ల ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో ఓటుతో పాటు సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే కరీంనగర్ కు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, చెప్పండి. కరీంనగర్ పరిధి చూసినట్టయితే గడ్డపోతారంకు సంబంధించి బీఆర్ఎస్ బోని కొట్టినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కౌంటింగ్ ఎలా జరుగుతోంది? అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్, మనం కరీంనగర్ జిల్లాలో చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండం అలాగే కరీంనగర్ 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. దీంతో పాటుగా 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీల్లో అట్లాగే ఈ 2 కార్పొరేషన్ల పరిస్థితి మనం ఒకసారి చూస్తే పూర్తిగా ఓటర్లు విభిన్నమైనటువంటి శైలిలో ఓటర్లు తమ తీర్పునైతే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లు అలాగే మొదటి రౌండ్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇంకా అధికారికంగా లెక్కలు బయటకు రాలేదు. కానీ మనం ఒక్కసారి ఓటర్ల తీర్పును కనుక మనకున్నటువంటి సమాచారం చూస్తే గనక కరీంనగర్లో బీజేపీకి హవా నడుస్తోంది. కరీంనగర్లో బీజేపీకి పోస్టల్ బ్యాలెట్లో అత్యధికంగా ఆధిక్యం చూపిస్తోంది, ముందంజలో ఉంది. అలాగే వార్డుల్లో కూడా ప్రతి చోట బీజేపీ తన ముందంజలో కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ కూడా అత్యధికంగా పోటీ ఇచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇటు రామగుండంలో చూస్తే రామగుండంలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. రామగుండం మున్సిపాలిటీ మొత్తం కార్పొరేషన్లు అంతా కూడా బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి మొదటి రౌండ్ ఓట్లకు సంబంధించినటువంటి పరిశీలనలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తోంది. ఇంకా అధికారిక లెక్కలు రావాల్సి ఉంది. ఇక మిగతా మున్సిపాలిటీల పరిస్థితి ఒకసారి మనం చూద్దాం. మంతనిలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇటు ధర్మపురిలోనూ కాంగ్రెస్ దూసుకుపోతుంది. మంతని అలాగే ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొన్ని చోట్ల గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక జగిత్యాల మున్సిపాలిటీ అందరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి జగిత్యాల మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు ఉన్నా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తోంది. ఇక ఉత్తర తెలంగాణలో మరొక కీలకమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ చాలా గట్టి పోటీ ఇస్తోంది. బీజేపీ అక్కడ ముందంజలో కనబడుతోంది. దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ అక్కడ టైట్ ఫైట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. నిజానికి బీజేపీతో పాటుగా కాంగ్రెస్ అలాగే ఎంఐఎం కూడా అక్కడ చాలా కీలకమైనటువంటి పార్టీగా ఉంటుంది. ఎంఐఎం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో ఎంఐఎం కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి విషయంలో తన ఉనికినైతే చాటుకుందని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీకి గనక మనం చూస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తన ఉనికిని చాటుకోవడం కాదు, ఎక్కడ కూడా వీక్గా లేము అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ ఓట్లకు సంబంధించినటువంటి వివరాలు చెప్తూ ఉన్నాయి. మనం బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య చూడొచ్చు. ఇటు జగిత్యాలలో కానీ కరీంనగర్లో కానీ నిజామాబాద్లో కానీ మిగతా అన్ని చోట్ల కూడా తన ఓట్ బ్యాంక్ని తన ఉనికిని చాటుకుంటుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు. నిజానికి బీఆర్ఎస్ పార్టీలో పార్టీ అధిష్టానం ఒక రకంగా లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేసిందని ఆ కార్యకర్తలు కావచ్చు, పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు చాలా బాధపడ్డారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా చోట్ల తమ ఉనికిని చాటుకున్నారు. కొన్ని చోట్ల గెలుపు కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి